మంచి పోస్టర్ చూసాము. ఎలా ఉంది మన బాలీవుడ్ రిసీవింగ్ ఎలా ఉంది? అక్కడ ఆడియన్స్, నార్త్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటి? సాలిడ్ రెస్పాన్స్ అండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది సినిమాకి. నేను థియేటర్స్కి వెళ్ళా కొన్ని రిలీజ్ అయిన తర్వాత సన్నీ డియోల్ గారితో. నార్త్లో కొన్ని థియేటర్స్కి వెళ్ళాను, పర్టికులర్గా ఢిల్లీ దగ్గర మీరట్ కానీ, తర్వాత హర్యానా, పంజాబ్ వెళ్ళాము. మాస్ ఆడియన్స్ వాళ్ళు మామూలు కనెక్ట్ అవ్వలేదు సినిమాతోటి. ఓకే. అంటే థియేటర్లో లాస్ట్లో వచ్చే సాంగ్ ఏదైతే జాట్ సాంగ్ ఒకటి మన ఫినిషింగ్లో వస్తుంది సినిమా ఎండ్లో, దానికైతే ఇంకా డ్యాన్సులు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఓకే. అండ్ ఫస్ట్ టైం ఏంటంటే నాకు బాగా అనిపించింది ఏంటంటే, నేను ఎవరో వాళ్ళకి తెలియదు, నా ఫస్ట్ ఫిల్మ్ ఇది. అవును, బాలీవుడ్లో నా ఫస్ట్ ఫిల్ము. చాలామంది నా దగ్గరకు వచ్చి ఎక్స్ట్రాడినరీ డైరెక్షను, ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్, అదిరిపోయింది అంటే వాళ్ళు చాలా అప్లాజ్ వచ్చింది నాకు. అది నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. ఓకే. ఏదో మనం చేస్తున్నాము, ఒక కమర్షియల్ సినిమా చేస్తున్నాము, ఇది దీంట్లో ఉన్న కానీ వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ కనెక్ట్ అయింది. అంటే ఒకటి చెప్పాలంటే వాళ్ళకి పోనకాలే వాళ్ళకి. ఒకసారి తెలుగు మాస్ని అక్కడ చూపించారు టాలీవుడ్లో. మనకు అలవాటు సినిమాలు, మన మాస్ రేంజ్ అనేది ఏ లెవెల్ ఉంటుంది అనేది ఒకసారి చూపించారు. అవును. ఓకే. అంటే యాక్చువల్గా ఏమైందంటే, ఇప్పుడు మన సౌత్ ఫిలిమ్స్ అంటే మన మాస్ వాళ్ళు చూడడం స్టార్ట్ అయింది. అంటే పర్టికులర్గా రాజమౌళి గారి ఒక పాత వేశారు రాజమౌళి గారు బాహుబలి తోటి. అసలు ఇది ఇండియన్ సినిమా అంటే అంతకుముందు తెలుగు సినిమా, తమిళ సినిమా, కన్నడ, లాంగ్వేజ్ బేరియర్స్ ఉండేవి. అసలు ఇవన్నీ బ్రేక్ చేసి ఇది ఒక ఇండియన్ సినిమా అని చెప్పి ఒకటి క్రియేట్ చేశారు. అక్కడి నుంచి అదే పాత్రలో నుంచి కేజీఎఫ్ వెళ్ళటం, తర్వాత ఇంకా సలారు, పుష్ప, ఇవన్నీ వెళ్ళటం. వాళ్ళు మన బాలీవుడ్ వాళ్ళు మన మాస్కి చాలా అట్రాక్ట్ అయ్యారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఏ సినిమా ఆడినా ఒక మాస్, ఎవరిని అడిగినా తగ్గేదేలే అని చెప్పి ఇలా అంటాం. సో అదంతా రూట్స్లోకి వెళ్ళిపోయింది బాగా, యూపీ, బీహారు వాటిలోకి. ఇక్కడేమైంది అంటే, ఇప్పుడు జవాన్ ఉంది, షారుఖ్ ఖాన్ గారితో అట్లీ చేసిన సినిమా, అది ఒక మాస్ ఫిలిము. సో వాళ్ళకి ఏమైందంటే, ఇప్పటి వరకు వాళ్ళు డబ్బింగ్ సినిమాలు, డబ్బింగ్ అంటే పుష్ప కానీ లేకపోతే కేజీఎఫ్ కానీ ఇవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళినాయి. వాళ్ళ హీరో చేస్తున్నాడు, ఇప్పుడు సన్నీ డియోల్ ఒక మాస్ ఫిల్మ్ చేస్తున్నాడు. అవును, వాళ్ళకి అది చాలా ఫ్రెష్ అనిపించింది. అంటే ఒక సౌత్ స్టైల్లో వాళ్ళ హీరోని ప్రజెంట్ చేయడంతో చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఓకే. ఆయన ఏంటి సన్నీ డియోల్ గారి పరిస్థితి ఏంటి రిలీజ్ తర్వాత? హ్యాపీనా? వెరీ వెరీ హ్యాపీ అండి. ఆయన అంటేనే మళ్ళీ జాట్ 2 చేద్దాం అని చెప్పి అనౌన్స్ చేసింది. అది ఆయన ఓకేనా? పబ్లిసిస్ట్ అంటే ఏం కాదు కదా, జాట్ 2 ఉంటుంది కదా, చేసేద్దాము అంటే నాకు ఇమ్మీడియట్గా, అంటే ఇప్పుడు నా కమిట్మెంట్స్ ఉన్నాయండి, ఇమ్మీడియట్ నేను బాలయ్య బాబుతో చేస్తున్నాను తెలుగులో, అది అయిన తర్వాత చేద్దామని మీరు చెప్పారు. అఫీషియల్గా అయితే నాకు తెలిసి వచ్చిందో లేదు తెలియదు, కానీ ఎక్కడ చూసినా మీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందని వార్తలు. ఎప్పుడు ఓపెనింగ్, ఎప్పుడు ఏంటి కథ? బాలయ్యబాబు గారు లాక్ చేస్తారా స్క్రిప్ట్? అదే June 10th ఆయన బర్త్డేకి ఓపెనింగ్ అండి సినిమా బాలయ్య బాబు తోటి. మళ్ళీ వీరసింహారెడ్డి తర్వాత మళ్ళీ మా కాంబినేషన్. అంటే బాలయ్య బాబు అంటే అది అసలు ఇంకా వేరే ఉంటుంది. సో అంటే అభిమానం అలా ఉంటుంది బాలయ్య బాబు అంటే. ఓకే. ఈ సినిమా కూడా అంటే స్క్రిప్ట్ వర్క్లో ఉన్నా ఇప్పుడు. సో ఇంకా ఇక్కడ నుంచి జాట్ అయిపోయింది కదా, ఇంక మళ్ళీ షిఫ్ట్ టు బాలయ్య బాబు సినిమాకి. ఓకే, ఆ పనిలో ఉన్నాం. ఓకే. నాకు ఒకటి అనిపిస్తుంది, అఖండ హై వోల్టేజ్ సినిమా పడింది. అఖండ తర్వాత బాబోయ్, అఖండ తర్వాత గోపిచంద్ గారు వచ్చారు, ఆయన మీద ఎంత ప్రెషర్ ఉందో అసలు. అఖండ హ్యూజ్ సక్సెస్, అసలు మామూలు లేదు. ఎలా చూపిస్తారు బాలయ్య అని ఒక క్యూరియాసిటీ ఉండేది. మళ్ళీ ఇప్పుడు అఖండ 2 తర్వాత మళ్ళీ మీకే పడింది. అదే అండి, నిజంగా అండి. అఖండ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంది. అవును. తర్వాత అది బాగా ఇది వెళ్ళింది. తర్వాత ఎలా ఉంటుంది అని చాలామంది అనుకున్న టైంలో వీరసింహారెడ్డి లుక్ దగ్గర నుంచే ఫస్ట్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు బ్లాక్ అండ్ బ్లాక్లో బాలయ్య బాబుది ఆ డ్రెస్ తోటి వీరసింహారెడ్డి లుక్. ఇప్పటికి ఈరోజు కూడా ప్రతి 1 week ఒకసారి పాపప్ అవుతూ ఉంటుంది డిఫెండర్లో నుంచి చుట్టతోటి దిగేది. అది అసలు ఎక్స్ట్రాడినరీ ఇంట్రో అని అసలు రకరకాలు ప్రతిదానికి దాన్ని వాడతారు.
ఇప్పుడు ఎక్కడన్నా ఎవరన్నా క్రికెట్ మ్యాచ్లో ఈరోజు విన్ అయింది, కోహ్లీ 6 కొట్టాడు లేకపోతే 100 కొట్టాడంటే కోహ్లీ ఫోటోతో వస్తుంది ఆ డిఫెండర్ నుంచి, అంటే ఒక ఎలివేషన్ లాగా వస్తుంది. సో అలా అది మ్యాచ్ చేయటం అనేది నిజంగా చాలా టఫ్ జాబ్. అండ్ బాలయ్య బాబు ఇచ్చిన నమ్మకం, తర్వాత ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్, వీరసింహారెడ్డి అలా అఖండాన్ని అలా కంటిన్యూ చేసింది. హ్యాట్రిక్ కొట్టుకుంటూ వస్తున్నారు బాలయ్య గారికి, కొట్టుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ఒక మళ్ళా తగ్గకుండా మీకు నిలబెట్టగారు మళ్ళీ. అఖండ 2 తర్వాత మళ్ళీ నాకు సేమ్ రావటం కాంబినేషన్. ఇప్పుడు మళ్ళా వీరసింహారెడ్డి మించే ఉండేలాగా అన్ని ప్లాన్ చేసుకుని చేస్తాం. అంతే, మైండ్లో నాకు తెలిసి చాలా రన్ అవుతూనే ఉంటాయి మీకు ఆ ప్రాజెక్ట్ అంటే. చాలా. ఓకే, నెక్స్ట్ ఏ బ్యాక్డ్రాప్ తీసుకుంటున్నారు? అదేం రాయలసీమ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు, మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు అందరికి, బాలకృష్ణ గారి మాస్. మళ్ళీ అంటే ఇది ఇంకా వెయిట్ అండ్ సీ అండి, ఇంకా చెప్పకూడదు ఇప్పుడే, ఇంకా స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నాం కదా. ఓకే, డెఫినెట్గా వీరసింహారెడ్డిని మించి అయితే ఉంటుంది, కాన్ఫిడెంట్గా చెప్తాను. ఓకే, దాంట్లో అభిమానులు పాడుకునే పాటలు కూడా పెట్టారు, తమన్ గారు మామూలు లేదు. జై బాలయ్య, జై బాలయ్య అదే యాంథమ్ పెట్టేశారు.